నేను ఎందుకు ఈ బాధ ఏమంటాడు చూసిండ్రా? అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే. మళ్ళా గుంటూరు కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా? అది దేవుడిచ్చిన వరం ఆయనకు. మరి ఏం చేస్తాడు ఆయన? ట్రంప్తో మాట్లాడగలుగుతాడు, ఇవాంకా ట్రంప్తో మాట్లాడగలుగుతాడు, ఎల్లమ్మతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు. ఆయన కంఫర్ట్ ఉంది. నీకేంది? లాగులలో తొండలేయాలా, పేగులు మెడకేసుకోవాలా, పొట్ట జీల్చాలా, ఇది నీ భాష. నీకు వచ్చింది కదా ఒక్కటే. మరి ఆయన ఇది కూడా వచ్చు, ఈ భాష కూడా వచ్చు అవసరమైతే, కానీ మాట్లాడాడు విఘ్నత, అది కూడా వచ్చు ఆయనకు. మరి నీకు రాకపోతే ఎవ్వడికి రావద్దనంటే అదేదో సినిమా ఉంది, మగధీర సినిమా, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని విలంగా అంటాడు కదా. నీకు రాదు కాబట్టి ఇంకా ఎవరికి రావద్దు. ఉస్మానియా చదువుకునే పిల్లలు, కాకతీయ చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడిది? విఘ్నత ఎక్కడిది? అసలు ఏమైనా మెదడుండి మాట్లాడుతున్నారా? ఇదే కంచాయిలయ్య గారు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. పొద్దున్న లేస్తే కంచాయిలయ్య గారు మేము చదువుకుంటప్పటి నుంచి చెప్తుండే ఈ మాట. ఐ వాజ్ డూయింగ్ పిహెచ్డీ వన్ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆర్ట్స్ కాలేజ్లో డేటా సెంటర్లో పక్క కూర్చొని మాట్లాడుతుంటాం సార్ తోటి. ఆయన ఒకటే అంటుండే, ఇంగ్లీష్ నేర్చుకోరా భయ్ మీరు ఫస్ట్ అని. ఆ మంత్రం అప్పుడు అన్నాడు, ఇప్పటికి కూడా అదే అంటుండు. 80 ఏళ్ళ వయసుకు వచ్చి ఉంటాడు, ఇప్పటికి కూడా అదే మాట అంటాడు. రాహుల్ గాంధీ దగ్గర పోయి కూడా అదే మాట చెప్పిండు ఆయన. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ దిస్ కంట్రీ యూ లెర్న్ ఇంగ్లీష్. రాహుల్ గాంధీ కరెక్టే దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలా, పిల్లలు బాగుపడాలంటని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ గాంధీ ఏమంటున్నాడు? ఇంగ్లీష్ రాకున్నా ఏం లేదు రా భయ్, నా లెక్క రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటే పైసలు వస్తాయి, ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ టీచింగ్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అక్కడున్న టీచర్లు సప్పట్లు కొడుతున్నారు.